ఇప్పుడే కాస్త వంట చేసి వచ్చాను, మిత్రుడు వెయిట్ చేశాడు. సో నేను వంట చేయడం కంటే ముందు ఇతను కొన్ని విషయాలు చెప్పాడు నాకు. ఎంత 2-3 నిమిషాలే, కానీ దాంట్లో ఆలోచించి చెప్పినట్టు కాకుండా అనుభవించి ఆచరించి చెప్పినట్టు అనిపించింది. అవును సార్. అందుకని నేను ఎందుకు ఇట్లా అందరినీ చెప్పమంటానంటే ఒక నమ్మకం వస్తుంది. ఓహో ఇలా జీవించవచ్చు, అందరికీ సాధ్యమే. ఇప్పుడు ఎవరెస్ట్ అందరు ఎక్కడం వల్ల చాలామంది ఎక్కుతున్నారు. అవును సార్. వివేకానంద ఒక్కడ అమెరికా వెళితే చాలామంది వెళుతున్నారు. అసలు ఎవరు చేయలేదు అనుకో, ఎవరు చెప్పలేదు అనుకో, తెలియకుండా పోతుంది. అవును సార్. ఇంకోటి మనం ఎవరిని తిట్టడం లే, వ్యక్తిగత దూషణ చేయట్లేదు, జస్ట్ మనకి ఏమర్థమైందో చెప్తున్నాం. ఇది ఈ మాత్రం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేకపోతే మీనింగ్లెస్. అందుకని నీకే ఏమేమి అర్థమైనాయో నాకు ఫస్ట్ నచ్చింది, అసంతృప్తి పోయిందని చెప్పిన. అసంతృప్తి అయితే చాలా ఎక్కువ ఉండేది సార్ ప్రతి విషయంలోనూ. ఒక పర్టికులర్ ఒక మూవీ చూసినా అసంతృప్తి ఏదో ఒకటి అంటే చాలా ఎక్కువ ఉండేది. ఎప్పుడైనా ఇట్లా విలేజ్ వెళ్ళినప్పుడు ఎక్స్పెక్టేషన్ మరి హైలో ఉండేది, మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ అది ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేదు, ఇది కారణాలు తెలిసేది కాదు. అసంతృప్తి అయితే చాలా ఉండేది ఎక్కువగా. ఈ మధ్య కాలంలో కొన్ని మీ వీడియోస్ చూస్తున్నప్పటి నుంచి ఆ అసంతృప్తి అనేది బాగా చాలా మొత్తానికి తగ్గిపోయింది. ఒక 2-3 టైమ్స్ వెళ్ళి వచ్చినప్పుడు కూడా అసంతృప్తి అనేది లేదు ఇప్పుడు చాలా వరకు. ఏది జరిగినా ఓకే ఓకే దట్స్ ఓకే. అసలు నా వీడియో ఎట్లా పరిచయం అయింది? ఎందుకంటే ఏ ప్రమోషన్ లేదు, ఏమీ లేదు, ఏదో అనుకోకుండా గాలివాటం రావాల్సింది. ఆరంగఢ్ దగ్గర ఉన్నాను నేను, ఎక్కడ బుకింగ్స్ రావట్లేదు, ఖాళీగా ఉన్నాను. మీరు ఆటో నడుపుతాను? అవును. మోటివేషనల్స్ వీడియోలు మా బ్రదర్ వల్ల కొంచెం బాగా డిస్టర్బ్ అయినా నేను, దాని నుంచి బయట రావాలని చాలా ఇది మోటివేషన్ వీడియోస్ ఇట్లా చూస్తూ కొన్ని కనెక్ట్ అయ్యేది కాదు అసలు. అప్పుడు చూసినప్పుడు కూడా కనెక్ట్ అవ్వలేదు. మీ వీడియో ఒకటి చూసిన నేను, ఇది మనీ గురించి ఒక వీడియో ఉండే 2 years బ్యాక్ చేసింది, అది చూసిన, అది కనెక్ట్ అవ్వలేదు అప్పుడే మెల్లమెల్లగా అప్పటి నుంచి స్టార్ట్ అయ్యి ఒక 6 months తర్వాత నుంచి కంటిన్యూ ఇట్లా బాగా ఇదైంది. రీసెంట్గా నేను ఒక కోర్స్ తీసుకుంటున్నాను, ఒక 6 months అవుతుంది. దాంట్లో చూసినప్పుడు కొన్ని అది ద్వంద్వం గురించి, అద్వైతం గురించి అతను బాగా చెప్పిండు. దానివల్ల ఇంకా కొన్ని మీ వీడియోస్ అయితే బాగా నాకు కనెక్ట్ అయింది ఆ వీడియోలో. ఓకే, చాలా బాగా. ఆ క్లాస్ వదిలేసి ఇప్పుడు మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. యాక్చువల్లీ నువ్వు నన్ను ఫాలో అవుతలేవు. ఫాలో అవ్వడం అంటే ఇంప్లిమెంట్ చేయకుండా ఓన్లీ వినడం. అవును, ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తారో అది వాళ్ళదే, నాది కాదు. కొన్ని మంచి ఆటోమేటిక్ జరిగిపోతుంది నాకు తెలియకుండా. ఏది నేను చేస్తున్నట్లు అనిపించట్లేదు, ఏ పనైనా జరుగుతుంది అంతే. అది అసంతృప్తి బాగా క్లియర్ అయింది, ఎక్స్పెక్టేషన్ పోయింది. ఇంతకుముందు అయితే రెస్పెక్ట్ గురించి బాగా ఎక్కువ ఉండేది నాకు, చాలా వేరే వాళ్ళు నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి. నేను టాక్ చేయడానికి అనుకోవాలని కారణం రెండే. ఒకటి అసంతృప్తి అన్నది, అంటే పని ఏం ఆపట్లేదు ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. చాలామంది వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, కానీ ఏదో అసంతృప్తి వెంటాడుతుంది, డిస్టర్బెన్స్ వెంటాడుతుంది, ఎక్స్పెక్టేషన్ వల్ల కొంచెం ఆందోళన వస్తుంది. ఇంకా థాట్ సార్ ఉంటే పాస్ట్లో ఉండేది, ఫ్యూచర్లో ఉండేది. ఫ్యూచర్లో ఎట్లా ఉండాలి, ఇప్పుడు లేదు హ్యాపీనెస్. ఆ ఫ్యూచర్లో అట్లా ఏదైనా ఫెస్టివల్ వస్తే అక్కడే హ్యాపీనెస్ ఉంది. లేకపోతే పాస్ట్లో ఏదైనా ఇది నచ్చంది జరిగింది, అట్లా జరగకుండా ఉంటే బాగుండేది. ఆ టైంలో ఇలా ఉంటే నేను బాగుండేదేమో అని ఉండేది బాగా. ఇప్పుడు తగ్గింది అలాంటిది. ఇలా జరిగినా ఓకే, పాస్ట్లో ఇట్లా మార్చలేం కదా, ఓకే. ఫ్యూచర్లో ఏదైనా నెగిటివ్ జరిగినా ఓకే, పాజిటివ్ జరిగిన ఏది జరిగినా ఓకే అన్నట్టు ఉండే. ఇంతకుముందు బాగా ఇబ్బంది పెట్టేది అవే, ఈ పాస్ట్లో జరిగేది. ఫ్యూచర్లో ఇట్లా ఏమైనా నచ్చని పని ఏదైనా జరుగుతుందేమో, అది భయం బాగా ఎక్కువ ఉండేది. తగ్గింది. కానీ మీ గురించి చెప్తున్నానని కదా సార్, మీ వల్లనే బాగా తగ్గింది. ఓకే, ఆ వీడియోస్ వల్ల మెల్లమెల్లగా బాగా కనెక్ట్ అయింది. మా భార్య ఇది యూట్యూబ్ ఓపెన్ చేస్తే మీదే వీడియోలు వస్తుంది, మీ బ్రేక్ రావద్దని ఇది డౌన్లోడ్ చేసుకున్నా. ఇది కనిపిస్తుంది ఓపెన్ చేయగానే అష్టావిగీత 130 మొత్తం వింటూనే ఉంటా రోజు. మ్యాక్సిమం మీదే వస్తుంది. అంటే ఇప్పుడు నేను చెప్పే విషయాలు అందరికీ సంబంధించినవి అయినా అందరూ ఆసక్తి చూపరు. అవును సార్. మనిషికి డబ్బు మీద ఆసక్తి ఉంటుంది, పేరు ప్రఖ్యాతులు, సక్సెస్ అవ్వాలి. అట్లాంటి మైండ్ సెట్ ఉన్న వాడికి నా మాట అంత రుచించదు. వీడు ఎవడో డిమోటివేషన్ చేస్తున్నాడు. నేను ఫ్రెండ్స్కి చూపించినప్పుడు ఏదో
ఒక 2 పదాలు అన్నారు, ఇట్లాంటివి చూడొద్దు ఇదవుతుంది అని. అవును. కొంచెం బాధ అనిపించింది, ఏం చెప్పలేదు అంతే. అప్పటి నుంచి అలాగే అంటారు. ఎందుకంటే ఇప్పుడు అందరూ అనుకుంటారు సక్సెస్ కోరుకోవడము లేకపోతే పేరు ప్రఖ్యాతులు, నిజానికి అవన్నీ వద్దని కాదు. వాటి కోసం వెంపర్లాడితే స్ట్రెస్ వచ్చేస్తుంది. అవును. చేయవలసిందా మన పని పరిపూర్ణంగా చేస్తూ ఉండి మనం మంచిగా ఉంటే మెల్లగా పేరు వస్తుంది. అవును సార్. అందరికంటే గొప్ప సక్సెస్ ఏంది? సంతోషంగా ఉండడం. అవును. ఇప్పుడు నీ దగ్గర కోట్లు ఉన్నాయి, నువ్వు సంతోషంగా లేకపోతే ఎందుకు? అది ఏమో నాకైతే వద్దది. అట్లీస్ట్ నేను నిర్ణయం తీసుకున్నా, అసలు నా దగ్గర ఏమీ లేకపోయినా నా మనసులో ఆందోళన ఉండకూడదు, తర్వాత నా ముఖం మీద బాధ ఉండకూడదు, నా శరీరం ఇట్లా సంకుచితంగా కుచించిపోకూడదు, తర్వాత నాకేదో తప్పు చేశాను, ఎవరినో మోసం చేశాను అనిపించకూడదు. నువ్వు చాలా సంపాదిస్తావు కానీ ఇవన్నీ ఉన్నాయి అనుకో, వాట్ ఇస్ ద పాయింట్? అందుకని నేను చెప్తున్నది ఒక సాదా సీదా జీవితాన్ని సమగ్రంగా ఎట్లా జీవించవచ్చని. గొప్పగా మనిషి అవ్వాలంటే ఏం చేయాలి, నువ్వు అనంతలేదు మనీ సంపాదించాలంటే ఏం చేయాలి, హౌ టు అట్రాక్ట్ మనీ, నువ్వు ఎట్లా మేనిఫెస్ట్ చేయొచ్చు, సంకల్పం చేయండి, నీ జీవితంలో కారు వస్తుంది, బంగ్లా వస్తుంది, నీ బొందు వస్తుంది, వచ్చినా నువ్వు అనుభవించాలి. ఇంకా టైం అనే విషయం బాగా ఇబ్బంది పెట్టింది సార్ నాకు. 24 hours ఏదో ఒకటి పని చేయాలనే ఆలోచన ఎక్కువ ఉండేది. 24 ఎక్కువ పని చేసేయాలి ఏదో ఒకటి. అది ఆరాటం తగ్గింది. ఆ తగ్గినప్పటి నుంచి పని జరుగుతుంది ఎక్కువ, అది ఆలోచన. ఇంతకుముందు ఆరాటం ఉన్నప్పుడు పని తక్కువ ఉండే, అదే ఎక్కువ ఉండే. ఒక చిన్న కథ ఉంటుంది, అది నాకు చాలా ఇష్టమైన కథ. చాలా ఏళ్ల క్రితం నన్ను చాలా ఆలోచింపజేసిన కథల్లో చిన్నదే, 2-3 లైన్లే. కానీ నేను చిన్నప్పటి నుంచి విన్నవేవి నన్ను ఆలోచింపజేయాలి. అంతా ఏదో రొట్టె కొట్టుడు ఉపన్యాసాలు, ఎవడెవడో చేసింది మనం చేయమని చెప్పడం, జాబ్ తెచ్చుకోమని, అట్లా ఆలోచించే మాట ఎవడు చెప్పలే. అవును సార్. సో ఆ కథ ఏంటంటే, ఒకడు కుంఫు నేర్చుకోవాలని గురువుగారి దగ్గరికి వెళ్తాడు. అక్కడ ట్రైనింగ్ నడుస్తూ ఉంటుంది. వెళ్ళి గురువుగారిని అడుగుతాడు, ఇక్కడ నేర్చుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది అంటే 6 సంవత్సరాల్లో పూర్తవుతుంది. రోజుకి ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేస్తారు? 4 గంటలు. అప్పుడు ఇతను అంటాడు, నేను రోజుకు 10 గంటలు చేస్తా, 10 మీతోనే ఉంటా, 24 hours కుంఫు గురించే మాట్లాడతా, నాకు ఎన్ని సంవత్సరాలు వస్తుందంటే గురువుగారు చెప్తారు 30 సంవత్సరాలు లేదా 20 సంవత్సరాలు. ఎందుకు అదేంది వాళ్ళకంటే ఎక్కువ చేస్తున్నా కదంటే, ఎక్కువ చేస్తే పని ఎక్కువ కాదు, సరిపోయినంత చేయాలి. శరీరానికి కాస్త వ్యవధి కూడా ఇవ్వాలి, మనసుకు కాస్త ఫ్రీడమ్ ఇవ్వాలి. అప్పుడే ఏదైనా ఒక వర్క్ జరుగుతుంది, ఎఫెక్టివ్గా జరుగుతుంది. ఎక్కువ పని చేయడం వేరు, ఎఫెక్టివ్గా పని చేయడం వేరు. సో ఏమంటారు, చాకరీ చేయకూడదు. ఇప్పుడు చాలామంది చాకరీ చేస్తారు. అవును సార్. అంటే నువ్వు ఆలోచించడం మానేసినావు. నేను చాలా ఏళ్ళ క్రితం ఒక చిన్న కథ చదివా. ఒకటి దగ్గర ఒక ఎస్టేట్ ఉంటుంది, అక్కడ కట్టెలు కొట్టాలి. వాడు 20 ఏళ్ళ క్రితం జాయిన్ అయ్యింటాడు. వాడికి రోజుకు 5 రూపాయల జీతం. వాడు వస్తాడు, కొడతాడు పోగానే 5 రూపాయలు అంటే ఆ సేట్జీ 5 రూపాయలు ఇచ్చేస్తాడు. ఆ తర్వాత వీడి జీవితం ఇట్లాగే ఉంటుంది. అంతలో ఒక కొత్త వ్యక్తి వస్తాడు. వచ్చిన తర్వాత వీడితో పాటు అక్కడ కొంచెం దూరంలో కట్టెలు కొడతాడు. వాడికి 5 రూపాయలే. 1 month తర్వాత 10 రూపాయలు, 20 రోజుల తర్వాత 30 రూపాయలు శాలరీ. అట్లా పెరుగుతూ ఉంటే ఫస్ట్ వచ్చినోడు కొంచెం నాకు నీ మీద ఏం కోపం లేదు, కానీ నేనేం తప్పు చేశాను, మన సార్ నాకు 20 ఏళ్ళుగా 5 రూపాయలు ఇస్తున్నాడు రోజుకి, నీకు రోజుకి ఎక్కువ ఇస్తున్నాడు, నీకు శాలరీ నాకంటే ఎక్కువ అంటే, అది నాకు తెలియదు, మీరు సార్ని అడగండి అంటే ఆ విషయం గురించి మీరు నాతో అయితే గొడవ పెట్టుకోవట్లేదు కదా అంటే, లేదు తమ్ముడు అటువంటిది ఏమి లేదు, నేను వెళ్ళి కనుక్కొని వస్తాను. అంతలో సారే వస్తాడు. సరే ఏంది సార్ ఈ అన్యాయం అంటే, అన్యాయం ఏమీ లేదమ్మా అంటే చెప్పగలరా పోని అంటే, నేను ఫస్ట్ వచ్చినప్పుడు నువ్వు కట్టెలు కొడితే నాకు నచ్చి 5 రూపాయలు ఇచ్చా. ఆ తర్వాత నువ్వు ఏనాడు నీ గుడ్డల్ని పాలిష్ చేసుకునే లేదు, అదే గుడ్డలతో కొడుతున్నావు, మొద్దు గుడ్డలతో విపరీతంగా కష్టపడుతున్నావు, ఏ దిగుబడి వస్తలేదు. అసలు నువ్వు ఆలోచిస్తలేవు, ఎంతసేపు గొడ్డలు కొట్టాలి కట్టెలు కొట్టాలి అనుకుంటున్నావు, కానీ ఇది షార్ప్ ఉండాలి అన్న థాట్ లేదు నీకు. వీడు ఎవ్రీడే ఓ 1/2 గంట కట్టెలు కొడతాడు, మెల్లగెళ్ళి దాన్ని షార్ప్ చేసుకుంటాడు. అందుకని నాకు దిగుబడి ఎక్కువ వస్తుంది. నువ్వు చేస్తే నీకు డబ్బులు ఇస్తా, కానీ నాకు ఆలోచన రాలి, నీకు ఆలోచన రాలి. నేను ఇంకా బాగా చేయరా అన్న కానీ, అరే ఇది షార్ప్ చేసుకుంటే ఎక్కువ కష్టపడాల్సిన అవసరం బాగా చేయడం మీద ఆలోచన పెట్టింది ఇది. అంటే గుడ్డిగా ఒట్టెగా పని చేయకూడదు, తెలుసుకుని చేయాలి. డబ్బు అవసరం, ఒక పని చేస్తూనే ఇంకా ఏం చేస్తే డబ్బు వస్తుంది. మోసం చేయాల్సిన అవసరం లేవని, కానీ ఆలోచించే ఒక అలవాటు చేసుకోవాలి పాజిటివ్గా.
మనల్ని మనం ఓన్లీ బ్లేమ్ చేసుకోవడం, నా కర్మింతే అనుకోవడం, లేకపోతే డబ్బు కోసం అతిగా పనిచేయడం. నాకు ఇది బ్లేమ్ చేసుకోవడం బాగుండేది సార్. నా వల్లనే ఇట్లా అయింది, ఇట్లా కాదు ఇట్లా చేయాల్సింది, అట్లా చేయాల్సింది. ఇప్పుడు ఏదో జరిగిపోయింది ఒక మిస్టేక్, ఆ మిస్టేక్లో ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి ఇంకా ఆలోచనలు వస్తూ ఉన్నాయి. ఇలా కాకుండా అలా చేస్తుంటే బాగుండేదేమో, నా వల్లనే ఇట్లా అయిందేమో, అది బ్లేమింగ్ ఉండేది. ఎప్పుడూ బ్లేమ్ చేయొద్దు, ఎవరిని బ్లేమ్ చేయొద్దు, మనల్ని మనం బ్లేమ్ చేసుకోకూడదు. కానీ మన మైండ్ అలవాటు అయిపోయింది అంతా నీ వల్లనే, ఎవరి వల్ల ఏది జరుగుతులేదు, అంతా నీ వల్లనే జరుగుతుంది. సరే ఏదో యాక్సిడెంట్ అయింది, ఓ లారీ వచ్చి గుద్దింది, అందులో నీ తప్పు లేదు. సో అప్పుడు ఎప్పుడన్నా నువ్వు తిడితే తిట్టొచ్చేమో, కానీ ప్రతి చిన్న విషయానికి మనం పక్క వాళ్ళని ఆడిపోసుకోవడం, దానివల్ల ఏంటంటే మనం వీక్ అయిపోతూ ఉంటుంది, మనం డిపెండెంట్గా మారిపోతూ ఉంటాం. అవును సార్. మనకున్న అమూల్య అది ఎప్పుడు చేయాలి, చచ్చిపోయే 3 రోజుల ముందు చెయ్యి. ఎలాగ బ్లేమ్ చేయాలంటే ఎవరిలో చేయాల్సిన అవసరం లేదు. ఇంకా డిపెండెన్సీ బాగా ఎక్కువ ఉండేది, తగ్గింది సార్. ఒకరి మీద డిపెండ్ అవ్వడం. ఒక్కొక్క స్టేట్మెంట్ ఎట్లా అద్భుతంగా చెప్తుంది, నిజంగా నేను ఆశ్చర్యపోతున్నా. అంటే నువ్వు ఎక్కువ చెప్పట్లే, కానీ చెప్పాల్సినవి చెప్తున్నావు. అసలు ఎక్స్పెక్టేషన్ పోయిందన్నావు. ఇప్పుడు ఏమన్నా పని అయితే తగ్గలేదుగా, పని మంచిగా తగ్గలేదు, జరుగుతుంది సార్. దానివల్ల ఏది వచ్చినా ఓకే జరుగుతుంది. ఇంకో మాట చెప్పిన ఇంతకుముందు, ఏదన్నా కొంత దూరం పోతే ఇంతనే రావాలని ఉండేది, ఇది కొంచెం ఇప్పుడు అండర్స్టాండింగ్ నేచర్ ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో 500 అంటే అమౌంట్ ఎక్కువ రావాలని ఎక్స్పెక్టేషన్ ఉండేది. ఒక్కొక్కసారి ఓలా ఊబర్ ఒకే అమౌంట్ ఫిక్స్డ్ ఉండదు కదా సార్. అవును. అప్పుడున్న మైండ్ సెట్కి ఇప్పటికి ఒక 10 కిలోమీటర్స్కి 500 వచ్చినా ఓకే, అదే డిస్టెన్స్కి 50 రూపీస్ వచ్చినా ఓకే. సరే, వీటన్నిటి తెలుసుకోవడం వల్ల అసలు వచ్చేది ఏంది? ఇవన్నీ తెలుసుకోవడం వల్ల నీలో వచ్చింది ఏమిటి అసలు? మనశ్శాంతి వచ్చింది, కొంచెం అలజడి అనేది తగ్గింది, స్ట్రెస్ అంతగా లేదు. ఇబ్బంది పరిస్థితి అలాగనే ఉంది, ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలన్నది కొంచెం అవేర్నెస్. అవును. ఇంతకుముందు ఇంత చిన్నదానికే పెద్దగా రియాక్ట్ అయ్యేవాడిని, ఆ రియాక్ట్ అయ్యే విధానం తగ్గింది కొంచెం. చాలా గొప్ప విషయం నువ్వు చెప్పేది. సో ఎవరైతే వింటున్నారో, ఇది చదువుకు సంబంధించిన విషయం, బుక్ నాలెడ్జ్ కాదు. ఇంకోటి ఇందులో సాధన ఏమి లేదు, అర్థం చేసుకోవడం ప్రాపర్గా. అరే ఇది ఉదాహరణకి తాగుడు మానేయాలి, సాధనే ఉంటుందయా. తాగుడు అక్కర్లేదని అర్థం చేసుకుంటే సరిపోతుంది. అరుస్తున్నావు, గొడవలు పడుతున్నావు, దీని సాధనే ఉంటుంది. జస్ట్ అర్థం చేసుకో, ఈ గొడవల వల్ల, ఈ అరుపులు కేకల వల్ల ఏమీ రాదు అని తెలుసుకోవడంలో సరిపోయింది, మేలుకోవడం అంతే. సో సాధన ఎక్కడ చేయాలి? నువ్వు శరీరాన్ని ఎక్కడ ఉపయోగిస్తావు అంటే, ఈత కొట్టినప్పుడు, సైకిల్ దొక్కినప్పుడు, వైలిన్ వాయించినప్పుడు, అక్కడ సాధన అవసరం. ఆధ్యాత్మికత అన్నది సాధనకి అతీతం. అది సాధన ఎందుకు చేయొద్దు అంటే, సాధన అనగానే టైంని ఇంప్లై చేస్తుంది. అవును సార్. దానికి ఎంత టైం పడుతుంది, టైం అనగానే ఎక్కువనో తక్కువనో జరుగుతుంది. అందుకే సడన్ ఎన్లైటన్మెంట్ అంటారు జెన్లో. టైం క్యాలిక్యులేషన్ ఎక్కువ ఉండేది, ఈ టైం వరకు ఇది చేసేయాలి, అదే చేసేయాలి. మళ్ళీ అది ఎప్పటికీ మనం అనుకున్నట్టు చేయలేము. పొద్దున్నే 4ంటికి లేవాలని అనిపిస్తుంది, మార్నింగ్ 9కి లేస్తాను, ఏదో అనుకున్నా జరగలేదు, అసంతృప్తి. కొన్ని ఇప్పటికీ ఉంది సార్. అన్నది ఒకటేసారి మొత్తానికి అది అవ్వలేదు, అన్కాన్షియస్గా కొన్ని వస్తూనే ఉన్నది. ఇబ్బంది పెట్టే ఆలోచనలు అయితే విపరీతంగా కొన్నిసార్లు వస్తుంది. వచ్చిన దాన్ని కంట్రోల్ చేయకుండా ఒక సాక్షిగా చూస్తూ ఉన్నా, ఒక్కొక్కసారి దానికి రియాక్ట్ అవ్వకుండా. అది మామూలు విషయం కాదు. ఇంకా సమయం చాలా ఉంది. నీకు కలిగిన అవగాహన నీకు చాలా హెల్ప్ చేస్తుంది. సరే, ఆర్థికంగా నువ్వు ఎట్లుంటావో నాకు తెలియదు, ఎందుకంటే ఇప్పుడు అల్లు అర్జునో లేకపోతే ముఖేష్ అంబానీ కొడుకో, వాళ్ళు డబ్బులో పుట్టారు కాబట్టి డబ్బు ఎర్న్ చేస్తారు. ఇంకోటి సార్, ఇది అల్లు అర్జున్ అభిమాని నేను. ఇప్పటికే కొంచెం తగ్గినది. ఇంతకుముందు ఉండే సినిమా సెలబ్రిటీస్ అంటే వాళ్ళు హైలైట్, అదృష్టవంతులు, ఒక రేంజ్ అట్లా పెట్టి పుట్టాలి. వాళ్ళు ఎప్పుడు 24 గంటలు సంతోషంగా హ్యాపీగా ఉంటారు. అట్లేం లేదు, మనం దురదృష్టవంతులం అన్నట్టు అలా ఇది బాగుండేది. వాళ్ళకి ఎమ్యూనిటీస్ ఉంటాయి అంతే. అంటే ఇట్లా ఇస్తే కారు, అటు ఇంటికి వెళ్తే వాడు తలుపు తీస్తారు, ఎమ్యూనిటీస్ ఉంటాయి. దానివల్ల వాళ్ళకి ఏ పని ఉండదు, అందుకని వాళ్ళు ఖచ్చితంగా పని చేయాలి. రెండోది, చాలా బరువు ఉంటుంది. వాళ్ళ డాడీ, వాళ్ళ మామ అందరూ సెలబ్రిటీస్, వాళ్ళ స్థాయి రావాలి. ఒక్క సినిమా ఫ్లాప్ అయింది అనుకో, ఏదైనా తప్పు మాట పడ్డదే సమాజంలో బ్యాక్లాష్ వస్తుంది, జవాబులు ఇచ్చుకోవాల్సి వస్తుంది. వాళ్ళు పీస్ఫుల్గా ఉండే వాతావరణాన్ని క్రియేట్ చేసుకొని దాన్ని దెబ్బ తీయకుండా చూసుకుంటారు. అంటే వాళ్ళని ఎవ్వరు క్రిటిసైజ్ చేయరు. వాళ్ళ సమక్షంలో అన్న కూడా బయటకు దోషిస్తారు. వాడు నువ్వు చక్కగా యాక్టింగ్ చేయలేదు తెలుసా అని ఎవరు చెప్పడు, వాళ్ళకు చెప్పనియరు. వాళ్ళందరూ మెచ్చుకోవాలి, పొగడాలి, లేకపోతే న్యూట్రల్గా ఉండాలి. అట్లా అందుకే బ్రదర్, మన కామన్ ఇప్పుడు నేను ఉన్నాను అనుకో, నన్ను ఎవరైనా క్రిటిసైజ్ చేయొచ్చు.
ఇప్పుడు సార్ వాళ్ళ లైఫ్ ఇప్పుడు అనిపిస్తుంది ఓకే ఇలా హ్యాపీగా ఉంటే ఉండని ఇంకా హ్యాపీగా ఉండాలి, అంతే ఉండండి. వేరే వాళ్ళు ఎవరైనా కనిపిస్తే ఇతను కూడా బాగుండాలి, అందరు బాగుండాలనే ఆలోచన. వెరీ గుడ్. తను నేను వేరు అప్పుడే మనం బాగుంటాం. తనుగా నేను వేరు కాదు, ఇద్దరం ఒకటే, తను బాగుండాలి నేను బాగుండాలన్న ఆలోచన. సో ఎట్ ద సేమ్ టైం మనం అవేర్గా కూడా ఉండాలి. సమాజంలో చాలా ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి. అవును సార్. ఎందుకు కొడుకుంటున్నారు? రకరకాల చిన్న చిన్న విషయాలు. ఆయిల్ కావాలి ఓ దేశానికి, ఓ దేశం మీద దాడి చేసింది, మతాల వల్ల కొట్టుకుంటున్నారు. సో మనం అందరూ మంచులు అనడానికి కూడా లేదు. అవును సార్. అందుకని అందరూ బాగుండాలని కోరుకుందాం, కానీ ఎవరైనా దొంగనా కొడుకుంటే వాడిని పక్కకు పెట్టాలి. సరే వ్యవస్థ చూసుకుంటుంది, కానీ మనం అందరినీ గుడ్డిగా నమ్మకూడదు కూడా. మళ్ళీ మన జీవితం సంకనాకపోతే అంటే వాడిని నమ్మి అప్పులు వేయకూడదు. మనం ఎవరితో పడితే వాడితో స్నేహం చేయకూడదు, ఎవరితో పడితే వాళ్ళతో చనువుగా అతిగా మాట్లాడకూడదు. నీ జీవితంలో 2-3 దొరుకుతారు, ఒక వైట్ పేపర్స్ లాగా స్వచ్ఛమైన హృదయం ఉన్నవాళ్ళు. వాళ్ళతో నువ్వు మాట్లాడుకో, పిచ్చపాటి మాట్లాడుకో, సినిమాలు చూడు, బూతులు మాట్లాడు, ఏమని చేసుకో. కానీ మిగతా వాళ్ళందరితో మనం కొంత డిస్టెన్స్ ఉంచి మనం ఉండాలి. ఇంకోటి సార్, ఇప్పుడు నాలాగా ఇంకొకరిని ఇట్లా మార్చాలో ఏదో ఒకటంగా కొన్ని సార్లు ప్రయత్నం జరిగింది. వాళ్ళు మారడం కాదు, నేను మారే పరిస్థితి వచ్చేస్తుంది. అవును, నేనే వాళ్ళలాగా ఇట్లా నెగిటివ్ అయిపోయే పరిస్థితి వచ్చేస్తుంది. అవును, అవును. వాళ్ళు నాలాగా అవ్వడం అంటే అది ప్రయత్నం మానేసినాను. నెగిటివిటీ తొందర అట్రాక్ట్ చేస్తుంది. రెండోది, ఎక్కడైతే ఏమంటారు లెర్నింగ్కి స్కోప్ లేదో అది తొందరగా పట్టుకుంటుంది. అద్వైతం గురించి కొన్నిసార్లు మాట్లాడితే నా మాట అసలు 1% కూడా ఎక్కట్లేదు సార్. అది కొన్నిసార్లు బాధ అనిపించి ఓకే పర్లేదు మాట్లాడకు, వదిలే. సో ఆ పని ఎవరు చేయాలో అది చేస్తారు, నువ్వు జీవించు చాలు. అంటే తెలిసిన వాళ్ళు, నాకు ఇష్టమైన వాళ్ళు తెలుసుకుంటే బాగుంటుంది ఇది. అవును, అది కూడా తీసేసేయాలి. అది ఓన్లీ ఒక మాటగా చెప్పాలి. దీన్ని చూసి ఏమిరా ఈ మధ్య బాగుంటుందో అంటే ఎక్స్పెక్టేషన్ తీసేసిన అని చెప్పి ఆపేసి, అయినా ఆసక్తి చూపిస్తే ఇంకొక మాట చెప్పు. అట్లా అయినా ఆసక్తి చూపిస్తే అప్పుడు వాడు వచ్చి నీ పక్కన కూర్చుంటే అప్పుడు నువ్వు గంట మాట్లాడినా కన్ఫ్యూజన్ రాదు. మనం హఠాత్తుగా ఫిలాసఫీ మాట్లాడితే కొంచెం భయపడి పారిపోతారు, ఏదో అయింది వీడికని. చాలామందికి ఉంటుంది. ఎవరో ఒక ఆవిడ వాళ్ళ ఆయనతో గొడవ అంట, నువ్వు రీసా మాట్లాడితే సన్యాసం పట్టుకొని పోతావు, జీవితం సంకనాకపోతుంది లేదు. అప్పుడు ఆయన అన్నాడంట, రీసానే అట్లా లేడు కదా, రీసానే సన్యాసం తీసుకోలే, ఆయన చక్కగా వంట చేసుకుంటున్నాడు, గిన్నెలు కడుపుతున్నాడు, సంసారం ఉన్నాడు. ఆయన్నే పారిపోయినప్పుడు నేను ఎట్లా పారిపోతా? సో ఆయన చూసిన తర్వాత, విన్న తర్వాత నేను ఇంకా పని బాగా చేస్తున్నాను, అనవసరంగా భయపడుతున్నాను. అవును సార్. నేను ఇప్పుడు భార్యకు చెప్పానంటే, నేను ఇంట్లో నీకు కూరగాయలు తరిగిస్తుంది, ఇది ఆడంగి పని కాదు, నేను నీకు సహాయం చేస్తున్నా, అట్లెందుకు చూడట్లే? సో నీ మైండే బాగాలేదు. ఒకప్పుడు నేను అనుకుంటుంటే మగవాళ్ళు ఇట్లా చేయాలి, ఆడవాళ్ళు అట్లా చేయాలి, ఇది నేను చేయకూడదు, ఇది నేను గొప్పవాడు, అలాంటివన్నీ పోయి నేను చాలా బాగున్నాను. కానీ నేను బాగుంటే నీకు నచ్చడం లేదేమో. అవును. నేను ప్రాబ్లంగా ఉన్నప్పుడు నువ్వు లైక్ చేసినావు నన్ను, ఇది ఎక్కడిది అంటే నా దగ్గరికి వస్తే చెప్పాను, కొంతకాలం ఎవరి జీవితం వాళ్ళు జీవించండి, కలిసే ఉండండి, ఎవరు అండర్స్టాండింగ్ వాళ్ళది, నాదే కరెక్ట్ అని ఎట్లా చెప్తాం? ఏదేమైనా నీతో ఉన్నప్పుడు, ఒకరితో ఉన్నప్పుడు మనకు హాయి ఉందా లేదా అన్నది ప్రమాణం. ఎప్పుడు సంఘర్షణ, డిస్కషన్లు చేయకూడదు. నెలకు ఒక్కసారి పెట్టుకోవాలి, 5-6 విషయాలు పేపర్ మీద రాసుకుని, ఈ నెలలో 5-6 అంశాలు వచ్చాయి, ఓ పావుగంటలో క్లియర్ చేసుకుని మళ్ళీ పడిపోయి మళ్ళీ నెల రోజులు హాయిగా ఒకరినొకరు పట్టినట్టు ఉండాలి. ఏదన్నా అవసరమైతే వచ్చిన వాటర్ ఇవ్వడమో, భోజనం పెట్టడమో, ఏదైనా హాస్పిటల్ అటువంటి ఉంటే అప్పుడు పక్కన, మిగతా టైంలో ఎవరి పనిలో వాళ్ళు ఉండాలి. కొన్ని విషయాల్లో ఇరుక్కుంటే ఒకదాని వెనుక ఒకటి ఇట్లా వెళ్ళిపోతుంది. ఇంకా కొన్ని ఆలోచనలు, నన్ను ఒక ఎక్కువగా పొగడేయాలి, ఇది చేసేయాలి, పెద్ద పెద్ద విషయాలు జరిగిపోవాలి, ఎక్స్పెక్టేషన్ ఇట్లా అని, అంటే నన్ను అందరూ హైలైట్ అనుకోవాలి, మెచ్చుకోవాలి అందరినట్టు ఉండాలి. అందరికి ఉంటుంది, పొగిడించుకోవాలని, అందరికంటే గొప్పగా కనబడాలని, అందరు నా వైపే చూడాలని, ఈ ఆలోచనలు మనకు జన్మతః ఈ సమాజం అంటగట్టింది. ఒక చెట్టుకు రూట్స్ వెళ్ళినట్టు కొన్ని వెళ్ళిపోతాయి సార్, చాలా విషయాలు వెళ్తాయి ఒక మాటలు వెళ్తే. ఇంకా చిన్నప్పుడు ఉండేది బాగా, నేను ఇట్లా విలేజ్ ఉంటే హీరోలాగా వెళ్ళాలి, అందరు నన్ను చూసి షాక్ అయిపోవాలి, పెద్ద పెద్ద కార్లు వెళ్ళాలి. ఆ విషయాల వల్ల చాలా ఇబ్బంది కలిగిన సందర్భాలు ఉంది. అది జరగవు, దాని ద్వారా అసంతృప్తి, ఎప్పటికీ అసంతృప్తి. అసలు ఉన్నది అంగీకరించాలి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో బాగుండాలి. అట్ ద సేమ్ టైం మనుషులందరూ మంచివాళ్ళు అన్న థాట్ కూడా తీసేసేయాలి. మనుషులు మంచివాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళకి ఫేవర్గా ఉంటే ఒకలాగా, వాళ్ళ మాట వింటే ఒకలాగా, వినకపోతే ఒకలాగా. తల్లిదండ్రులే విలన్స్ అయిన రోజులు ఇవి.
భార్యాభర్తలే కలిసి ఉండి కొట్లాడుకుంటున్నారు. అవును ఎవడో దూరం ఉన్నవాడు మనకు వచ్చి ఏదో కిరీటం పెడతా అనుకోవద్దు. ఎప్పుడూ అలర్ట్గా ఉండాలి, మన మాట మంచిగా ఉండాలి. వాడు దుర్మార్గుడు, అందరితో మంచిగా మాట్లాడు ఫస్ట్, ఎవరితో అరే తురే మాట్లాడకూడదు. తర్వాత ఎవరికి అప్పు ఇవ్వకూడదు, టెంప్ట్ అవ్వకూడదు. తర్వాత మన కుటుంబ విషయాలు అందరితో షేర్ చేసుకోకూడదు. ఎవరన్నా ఒకరో ఇద్దరు ఉంటారు. ఇవన్నీ పాటిస్తే ఓవరాల్గా సామాజిక జీవితం బాగుంటుంది, కుటుంబ జీవితం బాగుంటుంది, వీటికి అతీతంగా వ్యక్తిగత జీవితం బాగుంటుంది. ఏదైనా నువ్వు చెప్పిన విషయాలు చాలా బాగున్నాయి. అడ్రస్ ఎట్లా దొరికి? అడ్రస్ నేను రోజు చూస్తూ ఉన్నాను కదా సార్, ఇది ఆర్ట్ ఒకసారి పెట్టినప్పుడు అడ్రస్ పెట్టింది కదా, రీసా స్టూడియో కొడితే వచ్చేసింది. అక్కడ వచ్చినప్పుడు వైకుంఠ ధామం అక్కడ కొన్ని వీడియోస్ చేసేది కదా సార్ మీరు. దాని పక్కనే పార్క్ ఉంది, పూల పార్క్, అదే కదా సార్ మీరు చేసేది. వెళ్తాను రోజు ఇప్పటికీ, అప్పుడు మధ్యాహ్నం పూట వెళ్తాను. మిమ్మల్ని ఇంత స్టార్టింగ్లో కొన్ని వీడియోలు కొన్ని కనెక్ట్ అయినప్పుడు చూడాలనే కోరిక ఎక్కువ ఉండే, మరీ ఎక్కువ వీడియోలు చూసేసరికి చూడాలనే కోరిక తగ్గిపోయింది. అది మంచి స్థితి. ఫస్ట్ ఉండే ఎగ్జైట్మెంట్ మనుషులమే. అవును, ఫస్ట్ విపరీతంగా ఉండే, ఇప్పుడు తర్వాత అంటే ఇప్పుడు మీ వీడియో చూడడం వల్లనే మళ్ళీ తగ్గిపోయింది. నేను ఎవరన్నా ఫోన్ చేస్తే నేను పికప్ చేసి మాట్లాడితే ఏడ్చేస్తాను. ఎందుకంటే సమాజం అట్లా ఉంది. అంటే ఎవరన్నా కాస్త జ్ఞానం ఉన్నవాడు దొరకడు, వీడి దగ్గరికి వెళ్తే డబ్బులు కావాలి, ఒక పద్ధతి ఉంటుంది. ఇప్పుడు ఏదో మామూలు గుడిసె కింద కూర్చొని మాట్లాడినట్టు మాట్లాడుతున్నాయి. నువ్వు నేను వేరు వేరు కాదు, నువ్వు నేను ఒక్కటే. నీకు తెలిసింది నీకు తెలుసు, నాకు తెలిసింది నాకు తెలుసు. నువ్వు నాకు ఉపయోగపడుతుంది, నేను నీకు ఉపయోగపడుతుంది. ఓవరాల్గా నేను చెప్తున్నది ఈ చిన్న చిన్న విషయాలు మనిషిని ఇబ్బంది పెడుతున్నాయి. ఇవి పక్కన పెట్టేస్తే, ప్రాక్టికల్గా నిజంగా పక్కన పెడితే లైఫ్ చాలా బాగుంటుందని నేను రూఢిగా చెప్తున్నాను. అంతే. రీసెంట్గా విలేజ్ వెళ్ళినప్పుడు చుట్టూ మాట్లాడుతున్నారు, వాళ్ళ మాటలు నాకు ఎక్కట్లేదు. మీ ఫోటో పెట్టుకున్నా చూస్తూనే ఇంతకు నీ పేరేం పేరు? అరవింద్ సార్. అరవింద్. సో అరవింద్ మామూలుగానే చెప్పాడు, గొప్ప పరిభాష వాడలేదు, కానీ చాలా ప్రాక్టికల్గా, రిలాక్స్డ్గా, నిశ్చయంగా చెప్పాడు అనమాట. సో లైఫ్లో మొత్తం మాటలు పనికిరాదు, ఆచరించి ఎవడైతే చెప్తా, తెలంగాణ అంటారు, అనుభవించి పలవరించిన వాడే నిజమైన మానవుడని. అట్లా నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది ఎవరన్నా ఇట్లా ఇంప్లిమెంట్ చేసి. నాకు వీళ్ళ నుంచి ఏం అక్కర్లేదు, నా నుంచి వాళ్ళకి ఏమి రాదు. చెప్పాను కదా ఎప్పుడు చెప్పినట్టు, నీళ్ళు కూడా అక్కడ ఉంది, తాగుతారు, లేకపోతే లేదు. నేను వెళ్ళి నా వంట నేను చేసుకొని వచ్చాను, వెయిట్ చేశాడు అంతే. స్పెషల్గా ట్రీట్ చేసేది లేదు, అలాగని విసిరి కొట్టేది లేదు. మనల్ని మనం ఎట్లా చూస్తాం అట్లా చూడడమే. అందుకని అరవింద్ చెప్పిన మాటలు థరోగా ఎంజాయ్ చేసిన ఈరోజు, చాలా సంతోషం. సో ఎక్కడున్నా హ్యాపీగా ఉండు అరవింద్. థ్యాంక్ యూ సార్. ఎప్పుడన్నా నువ్వు ఆట వేసుకొని రా, ఓ రోజు తిరుగుదాం సార్ మంచిగా. నాకు నేను నెంబర్ తీసుకుంటాను. నువ్వు ఎక్కడ ఉండేది? ఎక్కడ? కర్మన్ ఘట్టే సార్. మదర్ వాళ్ళు కర్మన్ ఘట్ దగ్గర ఉంటున్నారు. మ్యారేజ్ అయింది, ఇప్పుడు హయత్ నగర్ దగ్గర రూమ్ తీసుకున్నాను నేను. ఓకే. ఎప్పుడన్నా ఒక రోజు నేను నీకు ముందే చెప్తా, వచ్చేస్తావు కదా. వచ్చేస్తే ఒక రోజంతా తిరుగుదాం సార్. తిరిగి మళ్ళీ నువ్వు నైట్ ఇంటికి వెళ్ళిపోదు. అట్లా దానికి నేను ఏదో ఒక వేతనం ఇస్తాను. సరే సార్. అట్లా నీ పని చేసినట్టుంటే రెండోది మనం కలిసి మాట్లాడుకోవచ్చు. నా పర్సనల్ వర్క్ నేను ఎట్లా చేస్తాను, నేను ఇలా ఆర్ట్ గ్యాలరీస్, అది కూడా నువ్వు ఎంజాయ్ చేయొచ్చు యాజ్ ఎ ఫ్రెండ్గా. సో వెరీ సూన్ విల్ డూ దట్. థ్యాంక్ యూ సార్. సరేనా? సో ఇది అరవింద్తో ఒక స్పాంటేనియస్ నేనే అడిగాను అరవింద్, నీ చెప్పే మాటలు బాగున్నాయి, నీకు అభ్యంతరం లేకపోతే నేను వీడియో రికార్డ్ చేస్తానంటే అరవింద్ యాక్సెప్ట్ చేశాడు. రెండోది, నిజానికి ఇది కాంట్రవర్సీ కాదు, పాడు కదా, అయినా సరే ఒకరికొకరు గౌరవం ఇచ్చుకోవడం అదే. సో వీడియో తీసుకుని ఒక యూట్యూబ్ మిత్రుడే, పేరు కూడా తెలియదు నాకు. ఏదేమైనా లైఫ్ ఈజ్ సింపుల్ అండ్ బ్యూటిఫుల్, దాన్ని కాంప్లికేట్ చేసుకోవద్దు పనికిరాని విషయాలతోటి అని మాత్రమే చెప్తున్నాను. ఆధ్యాత్మికత అంటే ఏదో ఉందనుకోవద్దు, అది నువ్వు అనుభవించే స్థితి. ఒక వ్యక్తికి చాలా ఆధ్యాత్మిక అనుభవం ఉంది, వాడు ప్రశాంతంగా లేడు అనుకో, వాడికి ఆధ్యాత్మికత మానసికంగానే తెలుసు. ఒక వ్యక్తికి ఆధ్యాత్మికత ఉంది అనుకుంటున్నాడు, కానీ అతను ఒక లక్ష్యం కోసం పరిగెడుతున్నాడు అంటే అతని ఆధ్యాత్మికతను మానసికంగానే తెలుసుకున్నాడు. అతని జీవితంలో ఇంకా దింపుకోవాలి. నిజంగా దింపుకున్నవాడు ఒక రమణ మహర్షిలాగా చేతగాని వాళ్ళ ఉంటాడని కాదు, ఎంత సాధ్యమో అంత. ఏ జనరేషన్లో ఉంటే ఆ జనరేషన్లో ఏ పని ఉంటే ఆ పని పరిపూర్ణంగా చేస్తావు. ఎవరితో పోల్చుకోవడం ఉండదు, జీవితంలో సాడ్గా మరణించడం ఉండదు. ప్రతి క్షణం పూర్తి అంగీకార భావంతో జీవించడమే ఉంటుంది. ఇది అర్థమైన వాడు అదృష్టవంతుడు, అర్థం కాని వాడు అర్థం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి అట్లా కూడా అదృష్టవంతుడు. అందుకని ఉన్న చోటే హాయిగా ఉండండి. రీసరస వయస. టాటా, బాయ్ బాయ్.